ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ఫర్ కాపీ కన్స్ట్రక్టర్. ఆల్రెడీ కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ లెక్చర్లో చూసాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. కాపీ కన్స్ట్రక్టర్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కాపీ ద వాల్యూస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఇంటూ అనదర్ ఆబ్జెక్ట్. సో కాపీ కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేయాలంటే కాపీ కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక క్లాస్ని డిఫైన్ చేసాము. ఈ ఎగ్జాంపుల్లో క్లాస్ స్పేస్ టెస్ట్. సో క్లాస్ నేమ్ ఏంటంటే టెస్ట్. ఆ తర్వాత రెండు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాము. ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటంటే ఏ కామా బి. సో వాటిని ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటామో ఆల్రెడీ చూసాము. సో ఏవైతే వేరియబుల్స్ని విత్ ఇన్ ద క్లాసు బట్ అవుట్ సైడ్ ద కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తామో అలాంటి వేరియబుల్స్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. సో ఏ కామా బి అనేవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఎందుకంటే అవి క్లాస్లో డిఫైన్ చేసాం బట్ కన్స్ట్రక్టర్కి బయట రాసాము. సో అందుకే అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయ్యాయి. సో కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ జాబే ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ప్రోగ్రామర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇవ్వటము, డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా. సో ఫస్ట్ ఒక కన్స్ట్రక్టర్ రాశాను. ఆ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్, బట్ ఆ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ రెండు ఆర్డినరీ పారామీటర్స్ ఉన్నాయి. సో ఇది ఆర్డినరీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ డెఫినేషన్లో ఏం రాసామంటే ఏకి వాల్యూ ఎం ఇచ్చాము, బీకి ఎన్ ఇచ్చాము, తర్వాత ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేసాము. సో ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని ఇవ్వటము. తర్వాత ఇంకో కన్స్ట్రక్టర్ రాసాము, సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్తోనే ఉంది. సో అది కన్స్ట్రక్టర్ అవుతుంది. తర్వాత పారామీటర్స్ చూస్తే కనుక ఆబ్జెక్ట్ రెఫరెన్స్నే పారామీటర్ కింద రాశారు. సో ఇలా రాస్తే కనుక దీన్ని ఏమంటారంటే కాపీ కన్స్ట్రక్టర్ అంటారు. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అయితే ఆర్డినరీ పారామీటర్స్ కింద ఉంటాయి. అదే కాపీ కన్స్ట్రక్టర్ అయితే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని పారామీటర్ కింద రాస్తాం. ఇది టీ అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఎలా అయిందంటే క్లాస్ నేమ్తో రాసాం కాబట్టి, సో క్లాస్ నేమ్ స్పేస్ టీ అని రాసాం కాబట్టి టీ అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అవుతుంది. సో ఈ కాపీ కన్స్ట్రక్టర్ యొక్క జాబ్ ఏంటంటే ఆ టీకి ఏదైతే ఆబ్జెక్ట్ని పంపుతారో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ఇవ్వటము. సో అందుకే ఏ ఈక్వల్స్ టు టీ డాట్ ఏ, బి ఈక్వల్స్ టు టీ డాట్ బి అని రాసాము. తర్వాత ఏ వాల్యూని ప్రింట్ చేసాము, బి వాల్యూని ప్రింట్ చేసాము, టూ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి. సో కమింగ్ టు ద మెయిన్ మెథడ్ క్లాస్. అసలు ఆ రెండు కన్స్ట్రక్టర్స్ని కాల్ చేయాలంటే ఐదర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలన్నా లేదా కాపీ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలన్నా మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో మెయిన్ మెథడ్ రాయాలంటే ఒక క్లాస్ ఉండాలి. సో అందుకే ఒక క్లాస్ని డిఫైన్ చేసాం, కాపీ డెమో ఆ క్లాస్ నేము, అది మెయిన్ మెథడ్ క్లాస్ నేము. తర్వాత మెయిన్ మెథడ్ రాసాము. ఆ తర్వాత ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము విత్ ఆర్డినరీ పారామీటర్స్. సో ఆర్డినరీ పారామీటర్స్తో కాల్ ఉంది కాబట్టి 2 పారామీటర్స్తో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో 10, 20 ఈ ఎంఎన్లోకి కాపీ అవుతాయి. ఎం టేక్స్ ద వాల్యూ ఆఫ్ 10, ఎన్ టేక్స్ ద వాల్యూ ఆఫ్ 20. సో 10 ఏకి అసైన్ అవుతుంది, 20 బీకి అసైన్ అవుతుంది. ఏ వాల్యూ ఏమో 10 ప్రింట్ అవుతుంది, బి వాల్యూ ఏమో 20 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కాల్ వచ్చేసరికి నెక్స్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి కాల్ చేసాము. టెస్ట్ T2 ఈక్వల్స్ టు న్యూ టెస్ట్ ఆఫ్ T1. ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ కాల్ ఏంటంటే ఆర్డినరీ పారామీటర్ కాదు, ఇక్కడ పంపిస్తుంది ఒక ఆబ్జెక్ట్నే పారామీటర్ కింద పంపుతున్నాం. సో ఒక ఆబ్జెక్ట్నే పారామీటర్ కింద తీసుకోవాలి అంటే అది ఎలాంటి కన్స్ట్రక్టర్ అయి ఉండాలంటే కాపీ కన్స్ట్రక్టర్ అయి ఉండాలి. సో వెంటనే కాపీ కన్స్ట్రక్టర్కి కాల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనం పంపించిన T1 ఈ టీలో కాపీ అవుతుంది. ఇక్కడ టీ అంటే మీనింగ్ ఏంటంటే T1 అని. సో ఏ ఈక్వల్స్ టు T1 డాట్ ఏ అంటే ఏలోకి 10 అసైన్ అవుతుంది. ఎందుకంటే T1లో ఆల్రెడీ ఏకి వాల్యూ 10, బీకి 20 అని ఇచ్చేసాం, ఆల్రెడీ అసైన్ అయిపోయాయి. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఆ T1ని ఈ T2లోకి కాపీ చేస్తున్నాం. ఇక్కడ చేసేది ఏంటంటే T1ని T2లో కాపీ చేస్తున్నాం. అంటే T1లో ఏదైతే వాల్యూస్ ఉంటాయో అవి T2లోకి కాపీ అవుతున్నాయి. ఎలాగా? యూజింగ్ కాపీ కన్స్ట్రక్టర్. సో కాపీ కన్స్ట్రక్టర్ కాల్ వెళ్ళగానే T1 ఇక్కడ కాపీ అయిపోతుంది. టీ అంటే T1 అని. సో ఏ ఈక్వల్స్ టు T1 డాట్ ఏ అంటే ఏ వాల్యూ 10, అగైన్ బి వాల్యూ 20. తర్వాత ఏ వాల్యూ బి వాల్యూని ప్రింట్ చేయడానికి 2 అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాసాం. సో ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందంటే వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 10 అని వస్తుంది, వాల్యూ ఆఫ్ బి ఈక్వల్స్ టు 20 అని వస్తుంది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యాక. అగైన్ కాపీ కన్స్ట్రక్టర్ వాల్యూస్ కూడా సేమ్, ఎందుకంటే T1లో ఉన్న వాల్యూస్నే T2లో కాపీ చేసాం కాబట్టి వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు అగైన్ 10 వస్తుంది, వాల్యూ ఆఫ్ బి ఈక్వల్స్ టు అగైన్ 20 వస్తుంది. అలా వస్తుందో లేదో చూడాలంటే కంపైల్ చేయాలి. ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. కంపైల్ చేయాలంటే ముందు స్క్రీన్ క్లియర్ చేస్తానండి, ప్రీవియస్ అవుట్పుట్ కనిపించకుండా క్లియర్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే ప్రోగ్రామ్ నేమ్ ఏంటో తెలుసుకోవాలి. కాపీ డెమో అది ఆల్రెడీ డెస్క్టాప్లో సేవ్ చేశాను. సో డెస్క్టాప్ అనే పాత్ వరకు వెళ్ళాము. మనం చూస్తే కనుక ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేస్తామంటే మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్తోనే సేవ్ చేస్తున్నాము, ఆల్రెడీ చెప్పా.
దీని గురించి. సో మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్ కాపీ డెమో కాబట్టి అదే నేమ్తో సేవ్ చేస్తా. కంపైల్ చేస్తున్నా. కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ రాయాలి, కాపీ డెమో డాట్ జావా. కంపైల్ చేసాము. కంపైల్ చేస్తే కనుక ఒక ఎర్రర్ వచ్చింది, ఎండ్ ఆఫ్ వైల్ పార్సింగ్ కర్లీ బ్రేస్ అని వచ్చింది. అంటే ఏంటంటే ఒక కర్లీ బ్రేస్ మనం మిస్ చేసాం. ఎక్కడ మిస్ చేసామంటే ఆ లైన్ కూడా చెప్తుందండి. ఆ లైన్ 25 అంటే 25th లైన్ ఇదేనండి. ఇక్కడ ఒక కర్లీ బ్రేస్ మనం మర్చిపోయాం క్లాస్ని ఎండ్ చేయటం. సో అది ఎర్రరు. మళ్ళీ కంపైల్ చేయాలంటే ముందు సేవ్ చేయాలి. మళ్ళీ అగైన్ కంపైల్ చేస్తున్నానండి. అప్ యారో కొడితే కనుక కీబోర్డ్లో మళ్ళీ అది టైప్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అగైన్ కంపైల్ చేసాం. ఈసారి ఎర్రర్స్ ఏమీ లేవు. స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. రన్ చేయాలంటే మనం ఏం రాయాలంటే జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ రాస్తే సరిపోతుంది. సో జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ రాశాను. ఎంటర్ కొట్టగానే మనకు అవుట్పుట్ కనిపిస్తుందండి. ఇది మన రిక్వైర్డ్ అవుట్పుట్ అండి. వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు 10, వాల్యూ ఆఫ్ b ఈక్వల్స్ టు 20. అగైన్ వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు 10, వాల్యూ ఆఫ్ b ఈక్వల్స్ టు 20. ఎందుకంటే ఇవి రెండేమో T1లో ఉన్న వేరియబుల్ వాల్యూస్, సేమ్ అవే T2లో కాపీ అయ్యాయి. వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు 10, వాల్యూ ఆఫ్ b ఈక్వల్స్ టు 20. థ్యాంక్ యూ.